భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 17వ శ్లోకము. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. వీరందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పంతో అనన్య భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైన వాడిని, వారు నాకు ప్రియమైన వారు. ఆపదలో ప్రాపంచిక వస్తువుల కోసం లేదా కుతూహలంతో భగవంతుడిని ఆశ్రయించే వారికి ఇంకా నిస్వార్థ భక్తి లేనట్టే. నెమ్మదిగా క్రమక్రమంగా భక్తి ప్రక్రియలో వారి మనస్సు పవిత్రమై వారికి భగవంతునితో తమకున్న నిత్య శాశ్వత అనుబంధ జ్ఞానం పెంపొందుతుంది. అప్పుడు వారి భక్తి అనన్యమైనదిగా ఏకచిత్తంతో నిరంతరం భగవత్పరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచం వారిది కాదనే జ్ఞానం పొందడం వలన, ఇక్కడ సంతోషం అనేది దొరకదు అని తెలియడం వలన వారు అనుకూల పరిస్థితుల కోసం తపించరు లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల శోకించరు. ఈ విధంగా వారు నిస్వార్థ భక్తిలో స్థితమై ఉంటారు. సంపూర్ణ ఆత్మ సమర్పణ శరణాగతి దృక్పథంలో దివ్య సకుడి కోసం ప్రేమాగ్నిలో తమను తాము సమర్పించుకుంటారు. కాబట్టి అటువంటి జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు తనకు అత్యంత ప్రియమైన వారని శ్రీకృష్ణుడు అంటున్నాడు. Amongst these, I consider them to be the highest, who worship me with knowledge and are steadfastly and exclusively devoted to me. I am very dear to them and they are very dear to me. Sri Krishna says in this verse that those who are seeking God in distress for worldly gains or out of curiosity, etc., are yet to possess selfless devotion. Gradually, in the process of devotion, their hearts become pure and they realize their eternal relationship with God. Then they develop a selfless, exclusive and incessant devotion towards Him. Now that they have the knowledge that the happiness of the world is temporary and God is the source of eternal bliss, they neither crave for favorable circumstances nor lament over reversals in the world. They become situated in selfless devotion with complete self-surrender, and for their divine beloved they are willing to offer themselves as an offering in the fire of divine love. Sri Krishna declares that such devotees are dearest to him. Om Tat Sat.